ప్రేమ స్వరూపులారా, embodiments of love. సర్వకర్మలకు, సర్వ సృష్టికి, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం. For all actions, for all this creation and sustenance, God is the foundation. దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవ్వరికీ వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును. No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per His will. ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే. That's all for the welfare of the whole universe. గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడా మనకు కానరాదు. There is no place nor the time where the air does not exist. కానీ గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది. You do not see the air, but you will experience it. ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది. In this world, every tiny task is accomplished because of God's will alone. నీ స్థాయిలో నీకు అది దుఃఖముగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు. From your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad. కనుక ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించినను అది అన్నీ కూడాను దైవము ప్రజల కోసం చేసినట్టు మేలే. Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress, advancement of the humanity only. ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే, కానీ దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు. We may at times feel why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever. ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు. They are only the perversions or distortions of the nature in the way you visualize. ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు. In fact, the whole nature is given to mankind for his own conveniences, for his own delight, to confer him the bliss. అదే నేను అప్పుడప్పుడు ఏ కష్టము కలిగినా, ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కానీ చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి. Bhagavan repeatedly tells us to have this firm feeling that everything happens for our own good, be that pleasure or pain, it is for your own good things happen. కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు. The moment child is born, the child starts crying. ఎందుకోసం ఏడుస్తాడు? Why? తనకు ఆకలిని మొట్టమొదట సృష్టించాడు. In fact, it is the hunger which is the beginning. ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి. Every living creature by birth develops this quality of hunger. తేనెనో లేక పాలనో నాలుక పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు. The child stops crying when you just offer honey or spoon of milk. కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కానీ చెడ్డది కానే కాదు.
Therefore, whatever that happens in our lifetime is for our own good only.